హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాషా మ్యాస్ట్రిక్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటి అంటే ఏపీ టెట్ 2022 రిలేటెడ్గా ఎగ్జామ్స్ అనేది ఈ యొక్క ఆగస్టు 6 నుంచి అదేవిధంగా ఆగస్టు 21, 2022 వరకు అయిపోవడం జరిగింది. అయితే దానికి సంబంధించి మీకు రెస్పాన్స్ సీటు కూడా రావడం జరిగింది. అయితే ఈ యొక్క రెస్పాన్స్ సీటులో మీకు ఆన్సర్స్ అనేది తప్పుగా కొన్ని అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఆ యొక్క తప్పులను మీరు కరెక్షన్ చేసుకోవడానికి అబ్జెక్షన్ అనేటువంటిది ఒకటి లింక్ అనేది యాక్టివేట్ చేయడం జరిగింది. ఆ యొక్క లింక్ అనేది సెప్టెంబర్ 1 నుంచి అదేవిధంగా సెప్టెంబర్ 7వ తేదీ వరకు యాక్టివేట్లో ఉండడం జరుగుతుంది. అయితే దానికి సంబంధించి 4 డేస్ అనేది అయిపోవడం జరిగింది. ఇంకా 3 రోజులు మాత్రమే ఈ యొక్క అబ్జెక్షన్స్ అనేది పెట్టుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంది. సో ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని అదేవిధంగా ఈ యొక్క అబ్జెక్షన్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలో మనం ఈ యొక్క వీడియోలో క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేది తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే ఈ యొక్క వీడియోను ఫస్ట్ టైం చూస్తూ ఉంటే అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్లో పెట్టుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఇక టాపిక్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ఏపీ టెట్ అని గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఏపీ టెట్ ఆగస్ట్ 2022 అని రావడం జరుగుతుంది. సో మీరు దాన్ని ఇలా క్లిక్ చేయడం ద్వారా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మీరు ఫోన్లో అయితే డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. సో డెస్క్టాప్ మోడ్లో పెట్టుకుంటే మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ది అబ్జెక్షన్స్ ఎంట్రీ అవైలబుల్ ఇన్ క్యాండిడేట్ లాగిన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరు ఏం చేయాలంటే దాన్ని క్లిక్ చేయడం ద్వారా అబ్జెక్షన్స్ అనేది పెట్టుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయడం జరుగుతుంది. సో క్లిక్ చేయగానే ఈ విధంగా అడగడం జరుగుతుంది. అంటే మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ యొక్క క్యాండిడేట్ ఐడి కానీ అదేవిధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, సో అదేవిధంగా ఇక్కడ క్యాప్చర్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీరు దాన్ని ఎంటర్ చేస్తే మీకు మీ యొక్క అబ్జెక్షన్ పెట్టుకోవడానికి అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో నేను ఇక్కడ ఐడి అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, ఐడి అనేది ఇచ్చి అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తున్నాను. సో అదేవిధంగా ఇక్కడ క్యాప్చర్ అనేది ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ నేనైతే క్యాప్చర్ అనేది ఎంటర్ చేశాను. సో దాని తర్వాత ఏం చేయాలంటే ఇక్కడ లాగిన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో లాగిన్ చేస్తే ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీ యొక్క ప్రొఫైల్ అనేది ఇక్కడ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఈ చివర్లో ఇక్కడ హోమ్ అనేది ఇక్కడ రావడం జరిగింది, ఒక బటన్ మాదిరి సింబల్. సో మీరు ఏం చేయాలంటే మీరు ఆ సింబల్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ హోము అదేవిధంగా ఇక్కడ చూడండి హోము అదేవిధంగా క్యాండిడేట్ సర్వీస్ అనేది ఇక్కడ రావడం జరిగింది. సో మీరు ఏం చేయాలంటే ఆ యొక్క క్యాండిడేట్ సర్వీసెస్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మళ్ళీ ఇక్కడ చూడండి అబ్జెక్షన్ ఎంట్రీ, టెట్ ప్రింట్ అదేవిధంగా రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ ఈ విధంగా రావడం జరిగింది. మీరు ఎవరైనా సరే రెస్పాన్స్ షీట్ను ఇంకా చూడలేకపోతే ఇక్కడ ఓపెన్ చేస్తే మీ యొక్క రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే మీరు ఎగ్జామ్ రాసినటువంటి క్వశ్చన్స్ అదేవిధంగా మీరు పెట్టినటువంటి ఆన్సర్స్ కూడా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో అది పక్కన పెట్టేస్తే ఇప్పుడు మనము చూడాల్సింది ఏంటి అంటే అబ్జెక్షన్ ఎంట్రీ. ఈ యొక్క అబ్జెక్షన్ ఎంట్రీ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూడండి, మీరు పోస్ట్ అదేవిధంగా షిఫ్ట్ మీరు రాసినటువంటి ఎగ్జామ్ ఏంటి, అదేవిధంగా క్వశ్చన్ నెంబర్, అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ అనేది 150 ఉండడం జరిగింది. సో మీకు 10వ క్వశ్చన్ అనేది తప్పుగా ఉంది, అంటే రెస్పాన్స్ సీటులో ఆన్సర్ అనేది తప్పుగా ఉంది. మీరు 10వ క్వశ్చన్కి పెట్టినటువంటి ఆన్సర్ అనేది కరెక్ట్, అంటే మీరు పెట్టిందే కరెక్ట్గా ఉండాలి, రెస్పాన్స్ సీటులో అనేది తప్పుగా ఉండాలి. అలాంటప్పుడే మీరు ఈ యొక్క అబ్జెక్షన్ పెట్టుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరైతే అబ్జెక్షన్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మీ యొక్క క్వశ్చన్ అనేది ఇక్కడ 150 క్వశ్చన్స్ అనేది అవైలబుల్గా ఉండడం జరుగుతుంది. సో ఎగ్జాంపుల్గా నేను చెప్పడం జరుగుతుంది. సో 10వ క్వశ్చన్ని క్లిక్ చేయడం జరిగింది. సో నేనేం చేస్తున్నానంటే రెస్పాన్స్ సీట్లో 10వ క్వశ్చన్ అనేది తప్పుగా ఇచ్చారని నేనైతే అనుకుంటున్నాను. అయితే ఆన్సర్ ఇన్ కీ ఇక్కడ చూడండి, ఆన్సర్ ఇన్ కీ అంటే రెస్పాన్స్ సీటులో ఫర్ ఎగ్జాంపుల్ రెస్పాన్స్ సీటులో 2 అనేది ఇచ్చాడు ఆన్సర్, కానీ మీకు 3 అనేది ఆన్సర్ అనేది. అయితే మీరు ఏం చేయాలంటే ఇక్కడ వాళ్ళు రెస్పాన్స్ సీటులో ఏమైతే ఇచ్చారో అది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. 2 అనేది క్లిక్ చేసి అదేవిధంగా ఇక్కడ చూడండి, అదేవిధంగా ఇక్కడ చూస్తే
ఇక్కడ చూడండి క్యాండిడేట్ ఆన్సర్ అనేది ఇక్కడ ఉంది. మీకు ఆ యొక్క 10వ క్వెషన్‌కి 3 అనేది ఆన్సర్ అయితే ఆ యొక్క ఆప్షన్‌లో మీరు 3 అనేది ఇచ్చేసి అదేవిధంగా ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ దగ్గర ఆ క్వెషన్‌కు ఎందుకు 3 అనేది ఆన్సర్ అవుతుందో మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్‌గా ఏదైనా చేయండి. ఇచ్చేసిన తర్వాత ఆ క్వెషన్‌కి రిలేటెడ్‌గా మీరు ఇచ్చేసిన తర్వాత అదేవిధంగా ఇలాంటి క్వెషన్స్ అనేది 10 వరకు మాక్సిమంగా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఒక క్వెషన్ అనేది అయిపోయింది. సో, తర్వాత యాడ్ అబ్జెక్షన్ అనేది కూడా ఇంకా ఇవ్వడం జరిగింది. యాడ్ అబ్జెక్షన్ అంటే ఇలాంటి క్వెషన్స్ అనేది ఇట్లనే పెట్టుకోవడం జరుగుతుంది. పెట్టిన తర్వాత ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చి సో, ఈ విధంగా 10 క్వెషన్స్ వరకు పెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ సబ్మిట్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ సబ్మిట్ చేసి బ్యాక్ వచ్చేస్తే మీ యొక్క క్వెషన్స్ అనేది అబ్జెక్షన్ పెట్టుకోవడానికైతే అవకాశం ఉంది కాబట్టి అబ్జెక్షన్ అనేది పెట్టుకోవడం అయిపోతుంది. సో, ఈ విధంగా మీరు అబ్జెక్షన్స్ అనేది పెట్టుకోవాలి. సో, స్టెప్ బై స్టెప్ అనేది ఈ యొక్క వీడియోలో నేనైతే చెప్పాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గిన కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. సో, అదేవిధంగా నా వీడియో అదేవిధంగా నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చి ఉంటే ఒక లైక్ చేసి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్‌లో పెట్టుకొని నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ ఆల్. జై హింద్.